మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ పరిధిలో సుమారు 6200 టన్నుల ధాన్యం రైతుల కల్లాల్లోనే మిగిలి ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్థానిక మిల్లులకు తరలించడానికి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో చింతాడ గ్రామ రైతులు రామకృష్ణ, కృష్ణగొడ్ల రమేష్, దుర్గారావు, రాంబాబు, లక్ష్మణరావు, అంపావలి కృష్ణ, మజ్జిబాబురావు, పల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొండ నియోజకవర్గం పరిధిలో 4 మండలాల్లో కలిపితే సుమారు 6000 టన్నులు రైతుల దగ్గర కొట్టేసి మిల్లులు తోలాలని సిద్ధంగా ఉన్నాడు. కానీ బీజేలు లేక రైతు తోలని పరిస్థితి వస్తుంది. తెల్లవారు ఆరప్పుడు ఒక్క నిమిషం కన్నా ఎక్కువ ఉండట్లేదు మిల్ టార్గెట్స్. దాంతో రైతు ధాన్యం ఆర్ఎస్కేల ద్వారా కొడుకుందంటే ఆ సమయానికి ఓపెన్ అవ్వడం లేదు, బీజేలు లేవని చెప్పి చూపిస్తుంది. రైతులు మొరమంటున్నారు. గత 20 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. మొన్న గ్రీవెన్స్లో గౌరవ జేసీకి సారి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఎక్కడ ధాన్యం అక్కడే కళ్ళలో ఉన్నాయి. పాల్కొండలో సుమారు 2300 టన్ను ఉంది. వేరుగట్టంలో కూడా అంతే పరిస్థితి ఉంది. మా పాల్కొండ నియోజకవర్గ పరిధిలో 6000 టన్నులు దాటి ఉంది కొట్టేసి రెడీగా మిల్లులకి ఇవ్వడానికి. కానీ స్థానిక మిల్లులకేమో బీజాలు రావడం లేదు. కనుక బీజాలు ఇచ్చి రైతు తాలూకు ధాన్యాన్ని సేకరించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించకపోతే రైతులు పండుగ చేసుకునే నేపథ్యం ఉంటుంది. కనుక తక్షణమే రైతు తాలూకు ధాన్యం తోలగడానికి కావాల్సిన ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. జనవరి 8వ తేదీ 2026 సంవత్సరం పండుగ పట్టుమని 4 రోజులు కూడా లేదు. రైతుల ధాన్యం ఎక్కడ కొట్టిన ధాన్యం కళ్ళాలను అక్కడే నిల్వై ఉన్నాయి. ఈరోజు పాల్కొండ, వేరుగట్టం, పాల్కొండ నియోజకవర్గం పరిధిలో 4 మండలాల్లో కలిపితే సుమారు 6000 టన్నులు రైతుల దగ్గర కొట్టేసి మిల్లులు తోలాలని సిద్ధంగా ఉన్నాడు. కానీ బీజేలు లేక రైతు తోలని పరిస్థితి వస్తుంది. తెల్లవారు ఆరప్పుడు ఒక్క నిమిషం కన్నా ఎక్కువ ఉండట్లేదు మిల్ టార్గెట్స్. దాంతో రైతు ధాన్యం ఆర్ఎస్కేల ద్వారా కొడుకుందంటే ఆ సమయానికి ఓపెన్ అవ్వడం లేదు, బీజేలు లేవని చెప్పి చూపిస్తుంది. రైతులు మొరమంటున్నారు. గత 20 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. మొన్న గ్రీవెన్స్లో గౌరవ జేసీకి సారి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఎక్కడ ధాన్యం అక్కడే కళ్ళలో ఉన్నాయి. పాల్కొండలో సుమారు 2300 టన్ను ఉంది. వేరుగట్టంలో కూడా అంతే పరిస్థితి ఉంది. మా పాల్కొండ నియోజకవర్గ పరిధిలో 6000 టన్నులు దాటి ఉంది కొట్టేసి రెడీగా మిల్లులకి ఇవ్వడానికి. కానీ స్థానిక మిల్లులకేమో బీజాలు రావడం లేదు. కనుక బీజాలు ఇచ్చి రైతు తాలూకు ధాన్యాన్ని సేకరించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించకపోతే రైతులు పండుగ చేసుకునే నేపథ్యం ఉంటుంది. కనుక తక్షణమే రైతు తాలూకు ధాన్యం తోలగడానికి కావాల్సిన ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. జనవరి 8వ తేదీ 2026 సంవత్సరం పండుగ పట్టుమని 4 రోజులు కూడా లేదు. రైతుల ధాన్యం ఎక్కడ కొట్టిన ధాన్యం కళ్ళాలను అక్కడే నిల్వై ఉన్నాయి. ఈరోజు పాల్కొండ, వేరుగట్టం, పాల్కొండ నియోజకవర్గం పరిధిలో 4 మండలాల్లో కలిపితే సుమారు 6000 టన్నులు రైతుల దగ్గర కొట్టేసి మిల్లులు తోలాలని సిద్ధంగా ఉన్నాడు. కానీ బీజేలు లేక రైతు తోలని పరిస్థితి వస్తుంది. తెల్లవారు ఆరప్పుడు ఒక్క నిమిషం కన్నా ఎక్కువ ఉండట్లేదు మిల్ టార్గెట్స్. దాంతో రైతు ధాన్యం ఆర్ఎస్కేల ద్వారా కొడుకుందంటే ఆ సమయానికి ఓపెన్ అవ్వడం లేదు, బీజేలు లేవని చెప్పి చూపిస్తుంది. రైతులు మొరమంటున్నారు. గత 20 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. మొన్న గ్రీవెన్స్లో గౌరవ జేసీకి సారి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఎక్కడ ధాన్యం అక్కడే కళ్ళలో ఉన్నాయి. పాల్కొండలో సుమారు 2300 టన్ను ఉంది. వేరుగట్టంలో కూడా అంతే పరిస్థితి ఉంది. మా పాల్కొండ నియోజకవర్గ పరిధిలో 6000 టన్నులు దాటి ఉంది కొట్టేసి రెడీగా మిల్లులకి ఇవ్వడానికి. కానీ స్థానిక మిల్లులకేమో బీజాలు రావడం లేదు. కనుక బీజాలు ఇచ్చి రైతు తాలూకు ధాన్యాన్ని సేకరించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించకపోతే రైతులు పండుగ చేసుకునే నేపథ్యం ఉంటుంది. కనుక తక్షణమే రైతు తాలూకు ధాన్యం తోలగడానికి కావాల్సిన ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. జనవరి 8వ తేదీ 2026 సంవత్సరం పండుగ పట్టుమని 4 రోజులు కూడా లేదు. రైతుల ధాన్యం ఎక్కడ కొట్టిన ధాన్యం కళ్ళాలను అక్కడే నిల్వై ఉన్నాయి.